గురుగారు అసలు ఎవరు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి ఇవంతా కూడా వివరంగా చెప్పారు కదా. అసలు పూజలు ఎలా ఉంటాయి గురుగారు? అంటే పడి పూజ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పడి పూజ చేసుకోవాలా? అంటే కొంతమంది శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వారు కూడా ఉంటారు కదా. వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళంతా కూడాను పడి పూజ చేసే కన్యస్వామిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పడి పూజ చేయాలని చెప్తూ ఉంటారు. అండ్ పడి పూజ చేయాలి అనేది లెక్క. మనకు శక్తి లేదు, శక్తి ఉన్న వాళ్ళు ఆడంబరంగా చేస్తూ ఉంటారు. అది అందరి కోసం చేస్తుంటారు. వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు, వాళ్ళు ఒకరు చేయడం వల్ల అందరూ వెళ్ళి ఆనందిస్తారు. అంత గొప్పగా చేయాలేమని చెప్పి వీళ్ళు అప్పులు చేసి మీరు పడి పూజలు చేయకూడదు. కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టాలి. ఎలా? అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. దీంట్లో అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్య, ఒక్కరిని పిలిచి భోజనం పెట్టండి చాలు. అదే పడి పూజ. ఆ ఒక్క రూపంలో అయ్యప్ప స్వామి సాక్షాత్ స్వయంగా వచ్చి మీ ఇంట్లో భిక్ష ఆరగిస్తారు. అలా చేయండి. ఒక్కరికైనా భోజనం పెట్టండి. స్ట్రేంజర్స్కి, బాగా తెలిసిన వాళ్ళని పిలిచి పెట్టడం కాదు, స్ట్రేంజర్స్ అలా దారిలో పోయే వాళ్ళైనా పిలిచి ఒకరోజు భోజనం పెట్టండి. దీక్షాకాలంలో అయ్యప్ప స్వామి ఆనందపడిపోతాడు. పూజ చెయ్యాలి, మీ ఇంట్లో పూజ చేసుకోండి, సింపుల్గా చేసుకోండి. ఆడంబరాలకి వెళ్ళి ఖర్చు పెట్టి ఈ ఖర్చును తీర్చడానికి 1 year అప్పు దీక్ష అయిన తర్వాత తీర్చడం అవన్నీ రాంగ్. అలా చేయకండి. శరణమయ్యప్ప. ఓకే, మన యొక్క ఆర్థిక పరిస్థితి బట్టి మనం చక్కగా చేసుకోవచ్చు, కానీ ఆడంబరాలకు వెళ్ళి ఇలా చేస్తేనే పూజ అన్న భావాన్ని తొలగించుకోవాలి. పర్ఫెక్ట్. ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా ఉండడానికే. అందుకే వస్త్రంలో కూడా చూడండి, ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు చూసారా, ఎంత ఆడంబరాన్ని తగ్గించుకుని. దీంట్లో ఎలా ఉంటుందంటే వస్త్రం, మనం వేసే వస్త్రాలు కూడా నల్ల బట్టలు వేసుకుంటాం. ఈ ఎంత కాస్ట్లీయెస్ట్ బ్లాక్ డ్రెస్ అయినా 400 నుంచి 500 పైన ఉండదు. సామాన్యుడు కూడా బేర్ చేయగలడు. అదే సామాన్యుల్లో ఒక డ్రెస్ వేసుకోవాలనుకుంటే ద వర్స్ట్ కేస్ సినారియో 1000 రూపాయల నుంచి మొదలు పెడితే 1,00,000 రూపాయల వరకు పెట్టి పెడతారు వాళ్ళ యొక్క ఆర్భాటాలని చూపించుకోవడానికి. అప్పుడు ఒకళ్ళు 1,00,000 రూపాయల డ్రెస్ చేసుకుంటారు, ఒకళ్ళు 1000 రూపాయల డ్రెస్ చేసుకుంటారు. వీడు వాడిని కంపేర్ చేసుకొని వీడిని కంపేర్ చేసుకొని ఆ పార్షియాలిటీస్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ రాగానే అడుగు అడుగునా అయ్యప్ప, అందరిలోనూ అయ్యప్ప, నీలో నాలో అయ్యప్ప, నిర్మలమైన అయ్యప్ప, అచ్చట ఇచ్చట అయ్యప్ప, ఎచ్చట చూసిన అయ్యప్ప, అందరిలోనూ అయ్యప్ప, ఆదరించు దేవుడు అయ్యప్ప. అక్కడ బ్లాక్ డ్రెస్సే, ఇక్కడ బ్లాక్ డ్రెస్సే, ఇక్కడ బ్లాక్ డ్రెస్సే. మీరు ఈ తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాకి వెళ్ళారు, అక్కడ బ్లాక్ డ్రెస్సే, తమిళనాడుకి వెళ్ళారు, అక్కడ బ్లాక్ డ్రెస్సే, కేరళకి వెళ్ళారు సుబ్రహ్మణ్యకి, అక్కడ బ్లాక్ డ్రెస్, ఎక్కడ చూసినా అయ్యప్ప. కాబట్టి అక్కడ బ్లాక్ డ్రెస్ అయ్యప్ప. పట్టు పీతాంబరం బ్లాక్ డ్రెస్ అని లేదు అక్కడ, బ్లాక్ డ్రెస్ అయ్యప్ప. కాబట్టి సామరస్యంగా ఒక సేటు గారు మాల వేసుకుంటారు, వారి డ్రైవర్ కూడా మాల వేసుకుంటారు. కానీ వారు ఇరువురు పక్కన కూర్చొని భోజనం చేస్తారు. ఒకరి పాదాలకు నమస్కారం చేస్తారు, ఇంకొకరి పాదాలకు నమస్కారం చేస్తారు. అప్పటి వరకు డ్రైవర్ సేటుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నీలో నాలో అయ్యప్ప, నిర్మలమైన అయ్యప్ప. అదే ఒక అయ్యప్ప వృత్తంలోనే అంత అద్భుతమైనటువంటి ఒక ఇదనమాట. అందుకే ఈ స్వామివారి యొక్క దీంట్లో ఈ 60 రోజులు ఎక్కడ మీరు కూడా చూడండి, మీరు స్త్రీలు ఉన్నారు, ఇంకొకళ్ళు మీరు యాంకర్స్ అందరూ కూడా ఉన్నారు, లేకపోతే కెమెరామెన్స్ ఉన్నారు. ఈ దారంబడి ఒక అయ్యప్ప వెళ్తూ ఉండగా మీకు ఒక ఫీలింగ్ ఏమొస్తుంది? అలా చూడగానే తెలియకుండానే ఒక నమస్కారం, స్వామిచారం, లేకపోతే ఇలా తల ఉంచుకోవడం చేసుకోవడం. ఎవరైనా చెప్పారా మిమ్మల్ని ఇలా రిమోట్ పెట్టి తల ఉంచు, ఇలా హృదయం మీద చేయబెట్టుకొని అన్నారా? అదే అయ్యప్ప. అది మనసులో నుంచి వచ్చేస్తుంది ఆ ఉత్సాహం. అయ్యప్పని చూడగానే ఒక డిసిప్లిన్, అది చెప్పాలని. మరి ఎన్నో దీక్షలు తీసుకున్నాక వాళ్ళ గురించి అంతా చెప్పలేదు మనం. ఒక అయ్యప్ప దీక్ష చూడగానే ఒక భయం ఒక పక్క, భక్తి ఒక పక్క, తెలియకుండానే ఒక డిసిప్లిన్ అంటే అది అయ్యప్ప దీక్ష అంటది. ఎవరు కూడా రిమోట్ వేసేసి చలో ఉటో 4 లేయి, చన్నీటి స్నానం చేయి, ఎవరు చెప్పలేదు, అలా వచ్చేస్తుంది. అదే అయ్యప్పలో ఉన్న గొప్పతనం. కాబట్టి ఆ యొక్క మీరు అన్నది డిసిప్లిన్కి మారుపేరైనది ఈ యొక్క అయ్యప్ప దీక్షనే. ఇందులో పేదలేదు, రాజు లేదు, ఎందులేని అద్భుతం, అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. పేదలేదు, రాజు లేదు. ఇందులో ఎలా చెప్పారు? డాక్టర్ అయినా నీ దాసులంట. డాక్టర్ అయినా నీ దాసులే. అక్కడ కూడా నల్లబట్టలే. వారి వృత్తి ప్రకారం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారేమో, కానీ మాల వేసుకుంటే సాక్షాత్ అయ్యప్పడే కింద కూర్చొని భోజనం చేయడమే, భిక్ష చేయడమే. శరణమయ్యప్ప. గురుగారు, అసలు ఈ అయ్యప్ప దీక్ష గురించి మాట్లాడుతుంటే ఇది ఒక డివోషనల్గా, అది ఒక దీక్షలాగా కాకుండా
కంప్లీట్‌గా డిసిప్లినరీ యాక్షన్ లాగా ఒక మనిషి ఇప్పుడు జరుగుతున్న ఈ లైఫ్ స్టైల్స్‌కి అలవాటు పడిపోయి, ఈ దీక్ష తీసుకుంటే మళ్ళీ మన ఏమంటారు బ్యాక్ టు బేసిక్స్ లాగా రూటెడ్ టు గ్రౌండ్ లాగా ఒకప్పుడు ఎలా బతికేవాళ్ళో ఆ విధంగా ఉంది కదా గురుగారు. అంటే నేలపై పడుకోవడము, పొద్దున్నే బ్రహ్మ ముహూర్తాన లేవడము, ఇదంతా కూడా ఒక మనిషి లైఫ్ స్టైల్‌ని మళ్ళీ సెట్ చేసే విధంగా జీవన శైలిని. వాస్తవానికి కరెక్ట్. ఇది వచ్చేసి 41 రోజుల దీక్ష కాదండి. హ్మ్. అందుకే పూర్వకాలంలో ఏకాదశి, శివరాత్రి ఉపవాస దీక్షలు పెడుతుంటారు. మన శరీరం ఆరోగ్యంగా సెట్ అవ్వడానికి కోసం. దాని తర్వాత ప్రతి నెల ఏకాదశికి చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది మాస శివరాత్రికి చేసేవాళ్ళు ఉంటారు. అది అలవాటు అయిపోతుంది. కానీ శివరాత్రి వచ్చిందంటే, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే ఓ లీటర్ పాలు, ఓ బాదం మిల్క్, ఓ అరడజన్ పండ్లు, ఉపవాసం పేరు మీద ఇన్ని తినేయడం, సినిమాలు చూడడం. అలా కాదట. ఇది కలవు నామస్మరణాత్. కూర్చున్నప్పుడు మన మాల వేసుకున్నప్పుడు ఏం చెప్తున్నా, సదా సర్వకాల సర్వావస్థల యందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని తారక మంత్రమును పట్టు విడువక జపించదని గురుముఖదా ప్రమాణం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ నామస్మరణ లోపలికి పోతున్న ఒక వైబ్రెంట్, ఆ వైబ్రేషన్ ఏమవుతుంది, ఆ ఇంట్లో ఆయన ఒక్కడే మాల వేసుకుంటున్నారు అనుకుంటున్నారు. కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాల వేసుకున్నట్టే, వాళ్ళ భార్య కూడా మాల వేసుకున్నట్టే, వాళ్ళ పిల్లలు కూడా మాల వేసుకున్నట్టే, వాళ్ళ కుటుంబం అంతా మాల వేసుకున్నట్టే. ఆ ఇల్లు అంతా కూడా ఒక పండగ వాతావరణం అయిపోయి ఉంటుంది 40 రోజులు. ఆ 40 రోజులు తెలియకుండానే అందరూ ఒక డిసిప్లిన్. మాల ఇప్పిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆ వైబ్రేషన్ అలాగే ఉంటుంది. ఖచ్చితంగా. అదే ఈ యొక్క గొప్ప విషయం. ఏమండి, ఒక సినిమాకి వేసి వస్తాం, ఆ టికెట్ చెప్తాడు, లోపలికి వెళ్ళిపోయాం, బయటికి వచ్చేస్తాం, టబ్బు పాప్కార్న్ తినడం అయిపోయింది. కానీ ఇక్కడ అలా కాదు. దీక్ష తీసుకుంటే 41 రోజులు వ్రతం, 41 రోజులు పూజ. ఈయనకంటే ఈయన దీక్ష తీసుకుంటున్నాను అనుకున్నారు. ఈయనప్పుడు నేను 40 రోజులు పూజ చేసుకున్నాను. కాదు, వాళ్ళ అమ్మగారు, వారి భార్య అందరూ లేచి, ఈయనకంటే ముందు లేచి స్నానం చేసి, ఆ ఇల్లంతా తుడిచి శుభ్రంగా గడప కడిగి బొట్టు పెట్టి, ఈయన కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి, ఆ దేవుడి ఇంట్లో క్లీన్ చేసి, ఈయనకి ఆహారం ఏర్పాటు చేసి, బయట పూజలు చేయడం కాదు, ఇంట్లో ఆయన ఉంటున్నారంటే ఒక అయ్యప్ప ఉంటున్నారని ఆ ఇల్లంతా శుభ్రంగా పెట్టుకొని, ఎప్పుడైనా వంటిల్లు అంతా త్వరగా శుభ్రం అయిపోతున్నా, ఈ 40 రోజులు ఖచ్చితంగా శుభ్రంగా అయిపోతుంది. చక్కగా సాయంత్రం దీపారాధన అవుతుంది. ఇల్లంతా 40 రోజుల పండగ. మనం పండుగలకు దీపావళి, దసరాకు మాత్రమే పండగ చేస్తున్నాం. 48 రోజుల పండగ అండి ఇది. ఒక 40 రోజుల పండగ అంటే ఇది అయ్యప్ప పండగ. ఉత్సాహం. మా ఇంట్లో దేవుడు ఉన్నాడు. అక్కడ పోతూ ఉండగా వీళ్ళ ఇంట్లో దీక్ష తీసుకున్నారు, అయ్యప్పలు ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. ఏమన్నా నాన్ వెజ్ తెచ్చుకొని పక్కన వాళ్ళంతా మాట్లాడుకుంటే, అయ్యో పక్కింట్లో అయ్యప్ప ఉన్నారు, ఈ వాసన వాళ్ళ ఇంట్లో పక్కన ఇంట్లో పోతుంది, వీళ్ళు కూడా డిసిప్లిన్గా మారిపోతారు. అదే ఈ యొక్క గొప్ప దీక్షలో ఉన్నది. అంత అద్భుతమైనటువంటి దీక్ష అండి. ఆ యొక్క రాత ఉంటే మాత్రమే అయ్యప్ప దీక్ష మీరు పొందగలరు. ఆ అయ్యప్ప దీక్ష గురించి ఈ టీవీ ద్వారా వింటున్నాడు. ఇట్స్ యూ. టీవీ ఛానల్ పేరే అర్థమైంది కదా, ఇట్స్ యూ. ఈ మెసేజ్ మీకే. చూడండి. శరణమయ్యప్ప. గురుగారు, కొన్ని ప్రాంతాల్లో 48 రోజులు చేస్తూ ఉంటారు, కొన్ని చోట్ల 41 రోజులు, ఇంకొక దగ్గర 21 రోజులు. ఇలా ప్రాంతీయ పరంగా అయితే ఈ రోజులు అనేది దీక్ష యొక్క రోజులు మారుతూ ఉంటాయి కదా, దీని గురించి చెప్తారా? మండల కాలం అంటే కూడా 48 రోజులు మాత్రమే అండి. ఇది మండల కాలం అంటే ఎలా అంటే 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, ఇవన్నీ కలిపితే 48 రోజులు. ఒక 48 రోజులు కూడా ఎలా చెప్పాడంటే 3 పక్షములు. ఒక పక్షం అంటే 15 రోజులు, ఒక పక్షానికి ఒక దినం ప్రాయశ్చిత్తం లెక్కన 3 పక్షాలకి 45 రోజులు, 3 ప్రాయశ్చిత్తాలు 3 రోజులు, 48 రోజులు. 48 రోజులు దీక్ష ఉంటే 49 రోజులే చేయాలంటారు. కొన్ని ప్రాంతాల్లో 41 రోజులు చేస్తుంటారు, తప్పలేదు. కానీ ఒక లెక్క ఉందండి. ఒక శిశు గర్భం దాల్చిన తర్వాత 3 నెలలకి కన్ఫర్మ్ అవుతుంది, 5 నెలలకి కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను 5 నెలలకి నాకు అయిపోయిందండి, నాకు కడుపు తీసేసేయండి, పాపను కనెక్ట్ చేయండి అని డాక్టర్ దగ్గర అడుగుతారా? ఏమవుతుంది? ప్రీ మెచ్యూర్డ్ బేబీగా అవుతారు. కాబట్టి మీరు మెచ్యూర్డ్ అయ్యప్పగా ఉంటారా, ప్రీ మెచ్యూర్డ్గా ఉంటారా ఆలోచించండి. తర్వాత మేము ఇలాగే వేస్తామండి, మేము ఖచ్చితంగా మాకు టైం లేదండి, చాలా బిజీ. అయ్యప్ప చాలా బిజీ. నీ వృత్తి మాత్రం నువ్వు ఒకటే బిజీ. నీలాంటి కొన్ని కోట్ల మంది భక్తులకి ఆయన ఒక్కడే అయ్యప్ప. ఆయన ఎంత బిజీగా ఉండాలి? కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఒక పెద్ద గొప్ప వ్యక్తి మీకు ఈరోజు టైం ఇచ్చారు, మీరేం చేస్తారు? 12 గంటలకు టైం ఇచ్చారంటే మీరు ఏం చేస్తారు? 11ంటికి ఆయన అపాయింట్మెంట్ ఎక్కడ మిస్ అయిపోతుందో పోయి కూర్చుంటారు కదా. 12:30కి పోవచ్చు కదా, ఎందుకు పోరు? అమ్మో టైం, ఆయన అపాయింట్మెంట్ మిస్ అంటే అయ్యప్ప అంటే చులకనా? ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళచ్చా? కాదు కదా. అలా కాదట. ఆ దీక్ష సమయం ఇలాగే ఉండాలని ఒక లెక్క ఉంది, అలాగే వెళ్ళాలి. ప్రీ మెచ్యూర్డ్ బేబీని యాక్సెప్ట్ చేస్తారా మీరు? అలాగే మండలకాల దీక్ష అంటే మండలకాలం అయ్యాకే వెళ్ళాలి. అప్పుడే మీలో ఒక పక్వత వస్తుందండి. మీరు నేర్చుకోవడానికి కూడా ఒక టైం కావాలి కదండి. మీరు మండలకాల వ్రత దీక్ష ఉంటారంటే దీక్ష తీసుకోండి, లేకపోతే మానేయండి. మండల కాలం ఉంటేనే దీక్ష తీసుకోండి, లేకపోతే మానేయండి. వేస్ట్.
ఆ యొక్క దీక్ష వేస్ట్. సివిల్గా వెళ్ళండి. మిమ్మల్ని ఎవరైనా కొట్టారా? దీక్ష చేసుకొని వస్తేనే నన్ను అని చెప్పి అన్నారా? లేదు కదా. ఆయన ఏమన్నారు? అయ్యప్ప దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే, పూజించి మొక్కినచో ఆనందము సెగేవు. దూషించు, నన్ను తిట్టండ్రా బాబు, నేను మీకు అనుగ్రహం ఇస్తాను. కానీ నా ముంగిట 18 మంది దేవతలు ఉన్నారే, వాళ్ళ మీద కాలు మోపాలంటే నువ్వు 48 రోజులు పెడతా ఉండాలి. అది తర్వాత ప్రశ్నలో మనం తెలుసుకుంటాము దాని గురించి. కాబట్టి 48 రోజులు 100% ఉండాల్సిందంటే A+B² A² + 2AB అంటే అది అంతే ఫార్ములా. నా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాను, నీ కర్మ. శరణమయ్యప్ప. గురుగారు, స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది? పర్ఫెక్ట్. అమ్మ లేనిది అయ్య ఉన్నాడా? లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు అయ్యప్ప స్వామి కూడా శివశక్తిని, అందుకే శివశక్తి స్వరూపంగా ఆయన ఉన్నారనమాట. ఇందులో మీ యొక్క తల్లిదండ్రులో మీ భార్యనో అనుమతి లేకుండా మీరు దీక్ష తీసుకోగలరా? చేయలేరు కదా. మీరు దీక్ష తీసుకోవాలంటే ఫస్ట్ మీ అమ్మ నాన్నను పర్మిషన్ అడగాలి. నేను దీక్ష తీసుకోవాలనుకున్నా, ఈ 48 రోజులు నేను దీక్ష తీసుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం పట్లనే ఉంటుంది. మీ భార్య దగ్గర అడగాలి. ఋతుచక్రం ఉంటుంది, ఆవిడ ఆరోగ్యం సహకరించవచ్చు, వృత్తి వ్యాపారం అన్నింటిగా సహకరించాలి, ఆవిడని అడగాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా దీక్ష కూడా తీసుకోకూడదు. దీక్ష తీసుకోవాలి. ఆ స్త్రీ యొక్క రూపం. ఆవిడ మీకు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష ఉండగలరా? ఖచ్చితంగా చేయలేరు. కాబట్టి దీక్ష తీసుకున్న వాళ్ళు ఇంట్లోనే పీఠం పెట్టుకోవాలి, ఇంట్లోనే పూజ చేయాలి. కాబట్టి మీరు తీసుకునే దీక్ష మీకోసమే కానీ మంది కోసం కాదు. కాబట్టి స్త్రీలకి అవకాశం ఇవ్వండి. డైరెక్ట్గా స్వామిని తాకి పూజ చేయలేరు కదా. కానీ మీరు మాల వేసుకున్న వాళ్ళు కదా, మీకు సేవ చేస్తే ఆ సాక్షాత్ స్వామికి చేసినట్టే. కాబట్టి అమ్మ స్వాములకి అవకాశం ఇవ్వండి సేవ చేయడానికి. కాబట్టి ఆ స్త్రీ యొక్క ఆవిడ వచ్చి బియ్యం వేస్తారు కదా, ఇరుముడిలో మీరు క్షేమంగా తిరిగి వస్తారు. ఆవిడ మీరు వచ్చేంతవరకు దేవుడి దగ్గర మీరు అనుకున్నారు, ఆహా నేను 40 రోజులు ఉదయం సాయంత్రం పూజ చేసేస్తున్నాను కాబట్టి నాకు అనుగ్రహం ఇచ్చేస్తున్నాడు అని అయ్యప్ప. నో వే. ఆవిడ మీకోసం ప్రార్థిస్తారు, స్వామి నీ దగ్గరికి నా కొడుకుని పంపుతున్నా, నీ దగ్గరికి నా భర్తను పంపుతున్నా, నీ కొడుకు నా యొక్క తల్లిని అన్నదమ్ములను పంపిస్తున్నా, క్షేమంగా తిరిగిరా అని చెప్పి ఆ అమ్మ ప్రార్థన చేసే ఆ ప్రార్థనలోనే మనం క్షేమంగా తిరిగి వస్తున్నాం. కాబట్టి స్త్రీ లేకుండా ఏది లేదు. శబరిమలలో కూడా తన వామభాగంలో మాళిగేపురత్తమ్మని స్వామి పెట్టుకున్నారు. అక్కడ అమ్మవారు లేకుండా లేదు కదా, మాళిగేపురత్తమ్మ శక్తి రూపంలో అక్కడ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా స్త్రీ లేకుండా దీక్షనే లేదు. శరణమయ్యప్ప. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అసలు స్త్రీ యొక్క ప్రాముఖ్యత గురించి ఎవరు మాట్లాడరు, కానీ దీని వెనుకున్న థింగ్స్ అన్ని కూడా మీరు చాలా వివరంగా వివరించారు. అసలు స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి. గురుగారు, ఇంకొక చిన్న సందేహము, స్త్రీలు అంటే చిన్నపిల్లల అమ్మాయిలైనా అవ్వచ్చు, ఏ వయసులోపు వెళ్ళగలరు, ఏ వయసు తర్వాత వెళ్ళొచ్చు గురుగారు? ఏ వయసులోపు వెళ్ళాలి, ఏ వయసు తర్వాత వెళ్ళాలి? ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే మీరు చేయవలసిన పని ఏంటి అలా అనుకుందామా? రైట్. 12 సంవత్సరాల లోపు ఋతుచక్రం ప్రారంభానికి ముందు ఒకసారి శబరిమలకి వెళ్ళిరండి. దీక్ష తీసుకోవాలా లేదా అనేది మీ యొక్క విద్యుత్తుకే వదిలేస్తున్నాను. ఎందుకంటే తల్లి యొక్క ఆదరణలో ఉన్నటువంటి వయసు పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళకి జడ వేయాలన్నా, అన్నం తినాలన్నా, డ్రెస్ మార్చుకోవాలన్నా స్త్రీకి ఇంకొక స్త్రీ యొక్క సపోర్ట్ కావాలి చిన్నతనంలో. కాబట్టి 12 వయసులోపు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. తర్వాత 55 సంవత్సరాల తర్వాత ఋతుచక్రం ఆగిన తర్వాత ప్రకృతి సిద్ధంగా యూట్రస్ రిమూవ్ చేసుకుని 25 వయసుకే యూట్రస్ రిమూవ్ చేసుకునే వాళ్ళు కాదు. 55 సంవత్సరాల తర్వాత స్వతహాగా ఆ యొక్క ఋతుచక్రం ఆగిపోయిన వాళ్ళు, ఆథరైజ్డ్గా సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు శబరిమలకి దీక్ష తీసుకొని వెళ్ళవచ్చు. శబరిమలకి రాకూడదు అని చెప్పలేదు స్త్రీలు. ఈ వయసులో వాళ్ళు వెళ్ళొచ్చు. మరి ఎందుకంటే ఈ మధ్య వయసులో వాళ్ళు రాకూడదు అని వెంటనే వ్యంగ్యంగా కింద ఒక కామెంట్ చేస్తారు. కామెంట్స్ రాసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కామెంట్స్ మానండి, అందులో నిజాన్ని మాత్రమే గుర్తించండి. 48 రోజులు దీక్ష ఉండాలి కదండి. ఈ 48 రోజులు మీ ఇంట్లోనూ మన ఇంట్లోనూ అమ్మ ఉన్నారు, అక్క ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, భార్య ఉన్నారు. ఋతుచక్రం 2 సార్లు వస్తుందండి 48 రోజుల్లో. ఉండగలరా దీక్ష? ఉండలేరు కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ లేదని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు శబరిమలని కాస్త పక్కన పెట్టేస్తే ఆడవాళ్ళ యొక్క శరీరం చాలా సున్నితమైనది. ఈ ఇంక్లైన్, ఈ మెట్లు ఇలా గుట్ట లాంటిది ప్రదేశం ఎక్కేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ శరీరంలో రసాయన మార్పిడి ఏర్పడి ఆ రక్తస్రావం అనేది వచ్చేస్తుంది తెలియకుండానే. ఈ వన్యమృగాలు అక్కడ వేసి ఉంటారు, టైగర్ ఫారెస్ట్ అనే వేసి ఉంటుంది. అక్కడ కొండ మీద అడుగున టైగర్ వైల్డ్ ఫారెస్ట్ అని ఉంటుంది. మొదలు మాత్రమే ఇంత పెద్దగా ఉంటుంది. చెట్టు చూస్తే ఆకాశానికి 150-200 అడుగులు ఉంటుంది. దాని వేరు దగ్గరే మనం ఉంటాం. అంతంత చెట్లు ఉంటాయి అక్కడంతా కూడాను. ఎంత దూరంలో ఉన్నా ఈ వన్యమృగాలు ఈ రక్తస్రావానికి దగ్గరికి వచ్చి అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. భక్తి తర్వాత సైంటిఫిక్ కూడా ఉంది. కాబట్టి
సో ఆ సమయంలో వెళ్ళకూడదని చెప్పారు. కానీ శబరిమలకి వెళ్ళొద్దన్నారే కానీ ఆడవాళ్ళని ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. కానీ అయ్యప్ప ఒక వరం ఇచ్చాడు ఆడవాళ్ళకి, ఏమని, మీరు నా దగ్గరికి రాకండి ఈ వయసులోపు ఉన్న వాళ్ళు, నేనే మీ ఊరికి, మీ గల్లీకి అయ్యప్ప దేవాలయంగా వచ్చేసాను, అక్కడ వచ్చి 365 రోజులు మొక్కండి అని చెప్పి స్వామి ఇచ్చేశారు. మీ పక్కన గల్లీలో ఉన్న అయ్యప్ప వేరు, శబరిమలలో ఉన్న అయ్యప్ప వేరు కాదు. అక్కడ మగవాళ్ళు వస్తారు, ఇక్కడ మీకోసమే ఆడవాళ్ళ కోసం స్వామివారే దిగి వచ్చి మీ గడప దగ్గరికి వచ్చేసారండి. మొక్కండి, మీ పక్కన ఉన్న గుడిలోకి వెళ్ళి 360 రోజులు సేవ చేయండి, అర్చన చేయండి, అభిషేక ఆరాధన చేయండి, అన్నీ చేయండి. శరణమయ్యప్ప. గురుగారు, చిన్న పిల్లలకు కూడా మాలలు వేస్తూ ఉంటారు కదా, అసలు చిన్నపిల్లలు మాలలు వేసుకోవచ్చా? ఏ వయసులోపు వేసుకోవాలి? ఇది 100% కాంట్రవర్షియల్ క్వశ్చన్. కాంట్రవర్సీ చేసే వాళ్ళందరూ దీన్ని నోట్ చేసుకోండి, బాగా థింక్ చేశాక మెసేజ్ పెట్టండి. చిన్నపిల్లలు మాల వేసుకోవాలి, మేము మొక్కేసుకున్నామండి. పిల్లలు వేసుకోవడానికి మీరు మొక్కడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పిల్లల్ని మీరు ఏమైనా ప్రశ్న అడిగారా, నేను నీకు దీక్ష తీసుకోవాలని? వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ నల్ల బట్టలు వేసుకోవడము, భజన చేయడము, పూజలు చేయడము, పిల్లలు ఏది చూస్తే అదే పట్టుకుంటారు. వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో అన్నీ మిస్ అయిపోతారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ వేసుకొనే వెళ్ళాలి. ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక సంతకం పెట్టేటప్పుడు ఈ యొక్క స్కూల్ యొక్క నియమ నిబంధనలకి కట్టుబడే మేము మా పిల్లవాడిని పాపను ఇక్కడ చేర్పిస్తున్నామని సంతకం పెట్టే పేరెంట్స్ తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. మీరు దానికి అతీతంగా నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నాను, అయ్యప్ప డ్రెస్ వేసే పంపిస్తానంటే అప్పుడు స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేసినట్ట, లేదా మీకున్న అయ్యప్ప స్వామి భక్తిని ఎక్కువ చేసి ఆ స్కూల్ని ఇబ్బంది పెట్టినట్ట. తర్వాత వెంటనే స్కూల్ టీచర్ ప్రిన్సిపాల్ బ్లాక్ డ్రెస్తో అలవ్ చేయట్లేదని ధర్నా చేయడం, 50 మందిని తీసుకొచ్చి ఆ స్కూల్ యొక్క అద్దాలు గిద్దాలని పగలగొట్టడం, టీచర్ని ప్రిన్సిపాల్ని రోడ్డుకి రాగడం, మీడియాని తీసుకొచ్చి పెట్టడం రాంగ్. ఆ 4 రోజులు మీరు ఎగురుతారు, 5వ రోజు మళ్ళీ 40 రోజుల తర్వాత ఆ పిల్లవాడు ఆ స్కూల్కే వెళ్ళాలి. ఈ 40 రోజులు మీరు ఆడిన ఆటకు వాడికి ఇన్ఫ్లుయెన్స్, నేను చేసేస్తే నా వెనక ఒక టీం వచ్చేస్తుంది అనుకున్నారు. మరి అక్కడ మార్కులు దిద్దేవాడికి అవన్నీ ఉండదు. నువ్వు చదివితే మార్కు, చదవకపోతే ఫెయిల్. అక్కడ తక్కువ మార్క్ వస్తే అది మీ వల్లే కదా. ఇక్కడ బాబు యొక్క జీవితం, పాప యొక్క జీవితం డిస్టర్బ్ అయింది. మీరు మన డ్రెస్కి, అయ్యప్ప డ్రెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో స్కూల్ కంటూ ఒక డ్రెస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద యూనిఫామ్, ద సేమ్ వే ద రెసిప్రొకేషన్ యూ షుడ్ మెయింటైన్ ద కోర్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్. కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు ఒకవేళ మీరు దీక్ష తీసుకున్నారనుకోండి, స్కూల్ యూనిఫామ్లోనే వెళ్ళండి. ఇంటికి వచ్చాక మళ్ళీ మీరు దీక్ష డ్రెస్ వేసుకోండి, అది కూడా తప్పు లేదు. మీ దీక్ష మీకోసమే కానీ మీ స్కూల్కి కాదు. అండ్ ఆ దీక్ష ఆ చంటి పిల్లలు వేసుకుంటారా లేదా అని ఒకసారి మీరు ఈరోజు షూటింగ్కి రావడానికి ముందే మీ ముందరే కదా ఒక క్వశ్చన్ వచ్చింది, 9 ఏళ్ల పాపకు దీక్ష తీసుకోవచ్చా లేదని అడిగారు. నేను ఇచ్చాను కదా, వాస్తవం అంతే. కాబట్టి చిన్న పిల్లలు వాళ్ళ దీక్షను సరిగా చేస్తారా చేయలేరని వాళ్ళకి తెలియదు. ఎప్పుడు అకాల నిద్ర ఉంటుంది, అకాల భోజనం ఉంటుంది. ఆ పిల్లలు ఒక శరీరం ఆ తల్లి యొక్క మేనేజ్మెంట్లో కరెక్ట్గా సెట్ అయి ఉంటుంది. ఈ టైంలో బ్రేక్ఫాస్ట్, ఈ టైంలో స్నాక్స్, ఈ టైంలో లంచ్, ఈ టైంలో డిన్నర్, ఈ టైంలో ఆడుకోవాలి, ఈ టైంలో చదువుకోవాలి, ఈ టైంలో పడుకోవాలి అని అవన్నీ డిస్టర్బ్ చేసినట్లుగా టోటల్ 48 days డిస్టర్బ్ అయిపోతాయి. యాత్రతో కలిపి 60 రోజులు అనుకుందాం. 60 రోజులు రొటీన్ లైఫ్లో డిస్టర్బ్ అయిపోతే యు జస్ట్ థింక్ 230 రోజులు, 60 రోజులు పోయింది చదువుకునే దాంట్లో. మేజర్ డేస్, ఇందులో టర్మ్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, వీక్లీ ఎగ్జామ్స్ ఉండొచ్చు, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండొచ్చు. దాని అంతా కాన్సన్ట్రేట్ చేయలేదు. దీని ఇంపాక్ట్ ఇప్పుడేం కాదు, చిన్నపిల్లలు ఏమవుతుందండి, నెక్స్ట్ అవుతుంది. మన పిల్లలు సివిల్ చదవాలండి. భారతదేశంలో ఉన్న పిల్లలందరూ కూడాను ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చదివే ప్రతి ఒక్కరు IAS IPSలు చదవాలండి. ట్రై చేయండి. శరణమయ్యప్ప. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అంటే చదువుకున్న ప్రాముఖ్యత కూడా ఇట్లాంటి సెంటిమెంట్స్, డివోషన్స్ పిల్లలపైన రుద్ది వాళ్ళ యొక్క జీవన శైలిని డిస్టర్బ్ చేయకూడదు, అది ఇది బ్యాలెన్స్ చేసే విధంగానే చేయాలి అని అంటున్నారు. మీ అభిప్రాయం ప్రకారము ఎప్పుడు సరైన సమయం గురుగారు ఒకవేళ మాల తీసుకోవాలి అనుకో? ఇది నా అభిప్రాయం కాదండి. ఒక 18 వయసు వస్తే, యుక్త వయసు రాగానే మగవాళ్ళు ఈ సమయంలో మీరు వేసుకోవాలా లేదని మీకు అన్ని తెలుసు, ఎలా ఉంటుందని చేసుకుంటే బాగుంటుంది. చిన్న వయసులో వేసుకోవాలని అనుకుంటే నేను చెప్పాను కదా, ఆ యాజమాన్యానికి సంబంధించిన డ్రెస్ వేసుకొని ఇంటికి రాగానే దైవ దీక్ష తీసుకునే డ్రెస్ వేసుకుంటే తప్పులేదు. చిన్నపిల్లల్ని శబరిమలకి తీసుకెళ్ళండి, దీక్ష అనే పేరు మీద వాళ్ళ మీద రుద్ది ఇబ్బంది పెట్టకండి. శరణమయ్యప్ప. గురుగారు, అసలు అయ్యప్ప స్వామి వారి ఆవిర్భావ రహస్యం గురించి తెలియజేస్తారా? అయ్యప్ప అంటే ఎవరు, ఈయన ఆవిర్భావ రహస్యం అంటే ఇదొక మధురానుభూతి. మళ్ళీ దీని గురించి
డిస్క్రిప్షన్ పెద్దగా చెప్తాను, ఒక షార్ట్ స్వీట్గా నేను ఇప్పుడు ఒకటి చెప్పేస్తాను. అయ్యప్ప స్వామి వారు అనేది అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి, వెంకటప్పకు శివయ్యకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప. జనరల్గా మన పేర్లలో మన ఇంట్లో ఒక పేరు పెట్టుంటారు, ఆ పేరుకి చంటి, నాని, బుజ్జి అని పిలుస్తుంటాం. అలాగే నిక్ నేమే అయ్యప్ప, కానీ ఆయన పేరు శాస్త. ఈ అయ్యప్ప స్వామి వారు క్షీరసాగర మదనం అయ్యేటప్పుడు ఆ దేవదానవులు కొట్టుకుంటున్నారు, వచ్చేసిన తర్వాత అమృతం వచ్చిన తర్వాత ఎవరు ఇవ్వాలని. అప్పుడు మహావిష్ణువు అందరూ ప్రార్థన చేస్తున్నారు, మీరు మోహిని అవతారం తీయండి అంటే శివశక్తి రూపాన్ని తను పొంది మోహిని అవతారంగా తీస్తారు మహావిష్ణువు. శివస్య విష్ణు విష్ణు శివ అని ఉంది, వాళ్ళిద్దరిలో భేదం లేదు. ఇప్పుడు చాలామంది భేదాభిప్రాయాలు మాట్లాడుతున్నారు, పక్కన పెడితే శక్తి రూపం దాల్చినటువంటి మోహిని అవతారంలో ఈవెన్ మన యొక్క బ్రహ్మోత్సవాలు కూడా మోహిని అవతారానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఉంటుంది బ్రహ్మోత్సవాల స్వామివారికి. ఆ మోహిని అవతారం దాల్చినటువంటి యొక్క స్వామివారు మా అమృతాన్ని పనిచేసిన తర్వాత సుందరేశ్వరుడు, శివుడు వచ్చేసి సుందరేశ్వరుడు, చాలా అందమైనటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి సుందరేశ్వరుడు మోహిని చూస్తాడు. వారి ఇరువురి యొక్క చూపు కలయికతో ఆ అమ్మ సిగ్గు, స్వతహాగానే స్త్రీకి ఉన్నటువంటి సిగ్గుతో బిడియంతో ఆ పురుషుడి దగ్గర నుంచి దూరంగా పరిగెడుతుంది. ఆవిడ పరిగెట్టి ఒక చోట నిలబడ్డారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్లో ముహిర్ధవన్ మలై అంటారు దాన్ని. ఆ కొండ దగ్గర వీళ్ళు ఆగారు. ఇప్పుడు మనం పరిగెత్తుకుంటూ ఒక 10 సార్లు పరిగెత్తామనుకోండి, మన శరీరంలో వచ్చే ఒక రసాయన మార్పిడి ఏంటి, చెమట వస్తుంది. ఆ ఇరువురికి చెమట వస్తే ఆ భూమి మీద పడకూడదని ఏం చేస్తారంటే, ఆ మోహిని అవతారం ఉంటే శక్తి రూపం, ఆ శివుడి యొక్క దోసెడు ఇలా చెరొక చెయ్యి నిలబెట్టగానే వారి ఇరువురి యొక్క చెమట బిందువు ఈ దోసెడులో కలిసింది. ఆ కలిసినటువంటి కలయికలో పుట్టినటువంటి వారే మణికంఠుడు, ధర్మశాస్త్ర.